హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వర్షం పడింది కదా ఫ్రెండ్స్. 30వ తారీఖు, 28, 29, 30, 31, 1వ తారీఖు దాకా వర్షాలు పడి సెలవులు ఇచ్చారు స్కూల్కి పిల్లలు. చూడండి, స్కూల్కి సెలవులు ఇచ్చే టెన్నిస్ ఆట కానీ, బ్యాట్ ఆట కానీ, అష్టాచెమ్మ ఆట కానీ, చెస్ ఆట కానీ, ఎవరికి తగ్గట్టు వాళ్ళు బొమ్మలాట కానీ, ఎవరో ఒకళ్ళు పిల్లలు ఇంకా ఇంట్లోనే ఉండి ఏం చేస్తారు, కొంచెం తెరిపిస్తేను పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. సైకిళ్ళ మీద ఆడుకోవడం, బైకుల మీద. ఇంక వర్షం తలుచుకుంటే ఫ్రెండ్స్, వర్షం అనేది బీభత్సంగా ఉండేవి. ఇక్కడ మాత్రం గుంటూరులో, ఆంధ్రప్రదేశ్లో, విజయవాడలో అల్పపీడనం మూలకంగా అబ్బో బీభత్సంగా డ్రైనేజీ నీళ్ళు వానకి అబ్బో తలుచుకుంటేనే చాలా చిరాగ్గా ఉంది. కాగబట్టి చల్లార్చిన నీళ్ళు మాత్రం కంపల్సరీగా చిన్నపిల్లలు కానించి పెద్దవాళ్ళ కానించి వెచ్చటి నీళ్ళు తాగాలి. ఫ్లాస్క్లో పోసుకొని వడకట్టుకొని తాగాలి కాగబెట్టి చల్లార్చిన నీళ్ళు. ఇంకా సరేననేసేసి కొంచెం అరటికాయలు ఫ్రెండ్స్, కూర అరటికాయలు తీసుకొని తోలు తీసుకున్నాము. పొట్టు తీసుకున్నాక సిప్స్ లాగా తీసుకొని కొన్నేమో అరటికాయ చిప్స్, కొన్నేమో బజ్జీలు చేసేద్దామనేసి తయారు చేస్తున్నాము. ఎండు దాకా చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో తడి బియ్యం అనేది రైస్ కూడా వీడియో ఒకటి ఉంది, లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. 2 వీడియోస్ ఉన్నాయి ఇందులో. అదేవిధంగా కూరటికాయలని మనకి చక్రాలు లాగా సిప్స్ తరుక్కున్నాము. సిప్స్ తీసుకోవాలి. ఇవి 3 కాయలు ఫ్రెండ్స్. శనగపిండి కప్పుడు 1 టేబుల్ స్పూను, రైస్ పిండి, ఉప్పు, సోడా ఉప్పు కొంచెం చిటికెడంతా వేసుకొని, వాము కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం వాము వేసుకొని కలుపుకోవాలి. అట్టు పిండి మాదిరిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అడుగున ఉన్నాయంట, నేను చూసుకోలేదు. చక్రాల్లాగా మా అబ్బాయి చేస్తున్నారు. అయితేను అడుగున పెద్ద సైజు ఉన్నాయమ్మా ఏరు అంటేను నేను పైన తీసాను, పెద్దగా ఉన్నాయి అవి కనిపించినాయి. కానీ అడుగున మాత్రం ఇంకా పెద్దవి ఉన్నాయి ఫ్రెండ్స్, వేరే రకంగా కట్ చేశారు. ఇంకా సరేననేసి ఆయిల్ పెట్టేసేసి బజ్జీలు వేస్తున్నాము. కొంచెమే వేస్తున్నాము. ఇంకా తర్వాత లేదు చూసుకొని, ఇవి కాదు ఇంకా అడుగునున్నాయి, నువ్వు చూడలేదు, అందులో ఉన్నాయి, సిప్స్ తీసాము, చూసి వెతికి ఇవ్వనంటేను సరేనని వెతికి తీసాను. అరటికాయని బాగా పొడవుగా సిప్స్ లాగా తీసాము, బజ్జీ మోడల్లో వస్తాయి అనేసి తీసి ఇంకో వాయి వేద్దాంలయ్యా వేరేసారి అనేసి ఇంకో వాయిలో పెద్ద వేసాము బజ్జీలు. అవేమో సిప్స్ చేసాము. 2 రకాలు చేసాము ఫ్రెండ్స్. అరటికాయ సిప్స్, శనగపిండి 1 టేబుల్ స్పూను, కప్పుడు శనగపిండి, టేబుల్ స్పూను రైస్ పౌడరు, చిటికెడంతా సోడా ఉప్పు, వాము, లేదు అనుకుంటే కనుక సోడా ఉప్పు కొంచెం వేసుకోవాలి, టేస్ట్కి ఉప్పు. దోసపిండి మాదిరిగా గట్టిగా కలుపుకోవాలి. దోసపిండి ఎలా కలుపుకుంటాం మనం అలా కలుపుకోవాలి, వాటర్ పోసుకొని శనగపిండిలో. అదిగో ఫ్రెండ్స్, ఇలాగా తీసాము. వీడియోలో చూసావురా, అడుగునున్నాయి, నేను చూసుకోలేదు. అయితేను ఇదే విధంగా అడుగున 4-5 ఉన్నాయి. అవి తీసుకొని బజ్జీ పిండిలో ముంచేసి అరటికాయ బజ్జీ వేసేసాము. కొంచెం ఆయిల్ వేసి అయినాక 2 సార్లు వేయించుకోవాలి. ఫస్ట్ ఒకసారి వేసి తీసి మరలా ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని మరలా 2వ సారి వేయించుకుంటే అరటికాయ లోపల దాకా ఉడికి కుక్ అయితే, ఆ తర్వాత కొంచెం మసాలా అనేది పుదీనాకు, చాట్ మసాలా పౌడర్ వేసుకొని, పుదీనాకు, ఆనియన్స్ వేసుకొని, శనగకాయ పప్పులు కూడా ఉంటే వేసుకొని బజ్జీలని ముక్కలుగా చేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్. అదొక రకం. ఇప్పుడు మాత్రం ఆ బజ్జీలు తీసినాక వేగినాక అదే ఆయిల్లో చూడండి ఫ్రెండ్స్, ఒకటి అంటుకోకుండా వేసుకోవాలి. అరటికాయ చిప్స్ వేయించుకోవడానికి చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. అరటికాయ చిప్స్ ఇవి ఉంటాయి, బాక్సులో ఆరనిచ్చేసి బాక్సులో పెట్టేసుకుంటే డబ్బాలో ఉంటాయి. 2-3 రోజుల దాకా ఉంటాయి ఫ్రెండ్స్. గాలి తగలకుండా పెట్టుకోవాలి.
లేదు అంటే కనుక ఎల్లిపాయ కారమును మిరియాల పౌడర్ చల్లుకోవచ్చు. తీసినాక ఉప్పు, పసుపు కొంచెం వేసుకోవాలి. వేసుకున్నాక మిరియాల పౌడరు, ఎల్లిపాయ కారం వేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. లేదంటే ఎండుగారం వేసుకుంటే సరిపోయింది. చిప్స్ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అరటికాయ చిప్స్ ఒకటి అంటుకోకుండా లో మీడియం సైజులో ఉంచేసి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ అన్నీ సమానంగా వేగుతాయి. చిప్స్ అనేవి గుండ్రంగా చక్రాల్లాగా ఉన్నాయి, చాలా రుచిగా ఉంటాయి. అడుగుదాకా కలుపుకొని మరలా ఒక 10 నిమిషాల సమయం పట్టిద్ది. చిప్స్ అనేవి ఎన్ని కావాలంటే అన్ని దాని సైజుని బట్టి మనం పెద్ద బండి పెట్టుకోవాలి. బండి పెట్టుకొని చేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. అందులో ఇంకా పౌడర్ అనేది అరటికాయ చిప్స్ పౌడర్ చల్లుకొని వేరుశనగకాయ విత్తనాలు కూడా వేయించి వేసుకోవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా తయారు చేసుకుంటే ఎంత రుచికరమైన అరటికాయ చిప్స్, అరటికాయ బజ్జీ నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. ఈలోపు ఫస్ట్ వేయించిన బజ్జీలు చల్లారుతాయి. ఇవి తీసాక అవి వేసుకొని రెండోసారి వేసుకొని వేయించుకుంటే బజ్జీలు అనేవి గుల్లగా టేస్టీగా గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిలో చిప్స్కి సంబంధించిన పౌడర్ అనేది చల్లుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పౌడర్ చల్లుకుంటే 2-3 రోజుల దాకా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి కొంచెమే చేసాం కదా, ఇంట్లోకి సరిపడా చేసాము. చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. బనానా చిప్స్, బనానా శనగపిండితో బజ్జీ చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంటి దాకా చూడండి, లైక్ చేసి ఇంటి దాకా చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో అనేది పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చూడటానికి అలాగే ఉంటాయి ఫ్రెండ్స్, తెల్లగా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా కలుపుకుంటూ దగ్గరే ఉండి చేసుకుంటే చాలా టేస్టీ అయిన బనానా చిప్స్, బనానా బజ్జీ రెడీ అయ్యాయి. కూర అరటికాయ అయితే తయారు చేసాం ఫ్రెండ్స్. అరటికాయ వచ్చేసి ఫ్రెండ్స్ 6 రూపీస్, కొంచెం పెద్ద సైజు అయితే 7 రూపీస్, ఇంకా పెద్దవి అయితే కనుక 10 రూపాయలు చెప్తున్నారు షాపుల్లో. మార్కెట్లో కూడా 5 రూపీస్ కానించి 10 రూపాయల దాకా ఉంది ఫ్రెండ్స్ అరటికాయ. కూర అరటికాయ రేటు. చాలా రుచికరమైన చిప్స్, కారపొడి, ఉప్పు వేసుకొని తయారు చేసాము. ఇక్కడ మాత్రం ఒక డబ్బా బియ్యం, ఒక అరకిలో బియ్యం, తడి బియ్యం పిండి తయారు చేసుకునే విధానం చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఒక అరకిలో బియ్యం అనేది 2 రోజుల దాకా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ తీసి నానబెట్టుకోవాలి. ఉదయం పూట వాటర్ తీసి కొత్త నీరు పోసుకోవాలి. ఆ తర్వాత వడకట్టుకొని గాలించుకోవాలి, రాళ్ళు లేకుండా. వడకట్టుకున్నాక బియ్యం అనేది ఆరబెట్టుకొని ఆ బియ్యాన్ని మిక్సీలో వేసుకొని జల్లించుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా తయారయ్యేది తడి బియ్యం పిండి తయారు చేసే విధానం. ఎందుకు అవి అలా చూపిస్తున్నారు అంటే ఫ్రెండ్స్, వినాయక చవితి వచ్చేస్తుంది. లేదు అంటే కనుక ఇంట్లో మనం సొరకాయ గారెలు కానీ మామూలుగా పకోడీ కానీ చేసుకోవడానికి, వెన్న ముద్దలు చేసుకోవడానికి చాలా రకాలుగా రైస్ పౌడర్ అనేది ఉపయోగపడుద్ది. పాల తరలకలకి కానీ చెక్కలకు కానీ రకరకాలుగా ఉపయోగపడటానికి నేను తయారు చేసి చూపిస్తున్నా. పొడి బియ్య పిండికి తడి బియ్య పిండికి చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది. అందువలన ఇది ఒక 1/2 కేజీ మనం ఇంట్లోనే తయారు చేసి మిక్సీకి వేసుకొని జల్లించి పెట్టుకుంటే, ఇంట్లో బాక్సులో పెట్టుకుంటే 2-3 రోజుల దాకా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో దాసేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటే పర్ఫెక్ట్గా నీట్గా వస్తాయి. అదే విధంగా తీసుకొని మరలా జల్లించుకున్న నూకలో మరలా 1 కప్పు మనం ఆరబెట్టిన తడి బియ్యం వేసుకొని ఈ నూకలో జల్లించిన నూక మిగిలిద్దిగా ఆ నూకని తీసుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ పొడి చేసుకొని జల్లించుకుంటే చూడండి ఎంత పిండి అయిందో, చాలా ఒదిగింది. తడి అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఉల్లిపాయ ముద్దలాగా తయారైంది.
ఆ ముద్ద అనేది చాలా అంత నీట్గా వస్తుంది. మనం రకరకాలుగా తయారు చేసుకోవచ్చు తడి బియ్య పిండి. టేస్టీ రుచికి ఎంతో బాగుంటుంది. ఆ నూకలో మరలా తడి బియ్యం ఉన్నాయి పక్కన, ఆ బియ్యము వేసుకొని మరలా మిక్సీని ఒక 10 నిమిషాల సేపు తిప్పుకోవాలి. మిక్సీ పట్టుకుంటే మరలా జల్లించుకున్న నూకలో ఆ తడి బియ్యం ఈ నూకని మరలా మిక్సీ పట్టుకుంటే ఆ నూక కూడా పారేయక్కర్లేదు ఫ్రెండ్స్. ఆ నూకను ఉపయోగించుకోవచ్చు. మనం ఉప్మా చేసుకోవచ్చు, సొరకాయ గారెల్లోకి ఉపయోగించుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ నూక మాత్రం చాలా కేక్ కూడా చేసుకోవచ్చు. రైస్ నూక, అది బియ్యం రైస్ నూక రకరకాలుగా తయారు చేసుకొని తడి బియ్య పిండి అనేది ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకొని రకరకాలుగా వాడుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.